హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. పైన టమాటా మొక్క కంపోస్ట్లో పెట్టి చూపించాను కదండి పోయినసారి వీడియోలో. ఆ మొక్క చూడండి, చాలా హెల్తీగా పెరుగుతుందండి. కంపోస్ట్లో పెట్టుకుంటే ఏ మొక్క అయినా సరే చాలా హెల్తీగా, చాలా ఫాస్ట్గా పెరిగిద్దండి. ఈ మొక్కలు వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి. టమాటా మొక్కలు మొలిసినాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో. అవి కూడా పెట్టానన్నమాట. ఇదిగోండి, కుండీలో టమాటా మొక్కలు, టమాటా గింజలు పడినట్టున్నాయి. ఇంకా ఒకే చోట 5-6 మొక్కలు వాటికి ఇలా వచ్చినాయి చూడండి. చాలా పెద్దగా అయినాయి అన్నమాట. ఇక్కడైతే ఇవైతే ఇంకా అలా వదిలేసామనుకోండి, ఇంకా ఇలా ఉంగిపోతాయి అని చెప్పేసి ఇంకా మొక్కలు మిగతా ఉన్న కుండీల్లోకి మార్చేస్తున్నాను. ఈ టమాటా మొక్కలు పెట్టిన చోట అయితే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండి. మా అమ్మకి 2 కళ్ళకి ఆపరేషన్ చేయించాం కదండి. ఇంకా మా అమ్మ మొక్కలు ఇవి అవేమి పట్టించుకోవట్లేదులేండి. మెయిన్ ఏంటంటే తను చేయకూడదు కదా, ఇవన్నీ పనులు ఇంకా ఏం చెయ్యట్లేదు. మొక్కే ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా మొక్క చేయదనమాట. తను మిషన్ అది కుట్టుకుంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మొక్కలు పెడదాము అనిపించేసి ఇంకా వచ్చాను. ఇలా వచ్చి ఇంకా మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకైతే. ఇంకా అందుకని మొక్కలు అలానే ఉండిపోయినాయి, అమ్మ పెట్టనా అని అంటే పెట్టు అని అంది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మట్టి అంతా వేసి, ఈ 2వ కుండీలోది ఇప్పుడు నేను తీస్తున్నది అయితే కంపోస్ట్ మట్టి అండి. దానికి దీనికి చాలా తేడా మీకైతే తెలుస్తుందో లేదో నాకు తెలుస్తుంది. మామూలు మట్టి అనుకోండి బాగా గట్టిగా ఉన్నట్టుండిద్ది. ఇది అనుకోండి అలా అసలు ఉండనే ఉండదు. కంపోస్ట్ మట్టి ఏంటంటే లూజ్గా ఉండిద్ది అనమాట. మనం అన్నీ వేసిన కంపోస్ట్ మట్టి. ఇందులో అయితే ఇసుక ఉంది. ఇంకా అన్నీ గట్టిగా ఉన్నాయని నీళ్లు పోసి నానబెడుతున్నాను అనమాట మట్టి గడ్డల్ని. ఇంకా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి 5 మొక్కల దాకా వచ్చినాయండి టమాటా మొక్కలు. ఒక్కొక్క దాంట్లో ఒకటి వేసాను. ఆ ఇసుక అయితే మరీ గట్టిగా ఉంది, అందులో 2 పెట్టేసేసాను. ఇంకా ఇదండి మా అమ్మ వాళ్ళు డాబా ఏమో ముందుకుండిద్ది, ఈ మొక్కలు పెట్టే అన్నీ ఏమో వెనకుండిద్ది అనమాట. చెరువు పక్కన ఉండిద్ది. ఇక కంపోస్ట్ అసలు ఎలా తయారు చేస్తున్నాను అనేది ఇక్కడ చెప్తున్నానండి. ఇప్పుడు ఈరోజు కూరగాయలు కోసుకుంటాం కదా, కూరగాయల నుంచి వచ్చిన వేస్ట్ వేస్తాను. అలానే పూలు కూడా కుదిరిన రోజు తీసుకుంటాను సపరేట్గా. కుదిరిన రోజు మట్టి కవర్లో వేసేస్తాను ఆ పూలు. అలానే ఈరోజు వచ్చిన కూరగాయల వేస్ట్, కిచెన్ వేస్ట్ అనమాట, అది అందులో వేసేసి డస్ట్బిన్లు వేసి, ఏమన్నా ఎండుటాకులు ఉంటే ఎండుటాకులు కూడా వేసేసుకోవచ్చు. ఎండుటాకులు వేసుకోవచ్చు. తర్వాత దానిపైన ఎండుటాకులు వేసామనుకోండి ఇంకా మట్టి వేయాల్సిన అవసరం లేదు. నేనేంటంటే కొంచెం మాకు దోమలు అవి ఎక్కువగా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి పైన మట్టి అనేది వేసేస్తున్నాను ఎప్పటికప్పుడు. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత మట్టి కూడా వేసేస్తూ ఉంటున్నానండి. ఒకటేంటంటే మనకి దోమలు అవి రాకుండా ఉండటానికి చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా ఇప్పుడు చలికాలం, ఆ పురుగులు అవి రాకుండా, అలానే వాసన రాకుండా మనకి కంపోస్ట్ కూడా ఫాస్ట్గా తయారవడం కోసం ఈ మట్టి అనేది వేస్తూ ఉంటానండి నేను. ఇప్పుడు నిన్న మొక్కలు పెట్టి చూపించాను కదండి, ఈరోజు చూడండి నిన్నే వాడిపోయి పడిపోయినట్టుగా అలా ఉన్నాయి. ఈరోజు అన్నీ లేచినట్టుగా బాగున్నాయి అన్నమాట. ఇంకా దాని నిండా కుండీల నిండా కూడా మట్టి వేసుకుంటే చాలా చక్కగా హెల్తీగా పెరుగుతూ ఉంటాయండి. ఇదిగోండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కిచెన్ వేస్ట్ నేను ఈ కవర్లోనేమో పూలు అనమాట, ఆ పక్కనదేమో కిచెన్ వేస్ట్. అసలు పడేయొద్దు, మొక్కలకి చాలా మంచిది, అవి ఉంచు అని చెప్తుంటే వాళ్ళు ఇంకా సపరేట్గా వేస్తున్నారనమాట. అలా ఉంచుతున్నాను. ఇదిగో చూడండి, మొక్క చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో ఆ కిచెన్ వేస్ట్తో చేసుకుంటే. కంపోస్ట్ మన చేతులతో మనమే కంపోస్ట్ చేసుకోవచ్చండి. అది కూడా స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు వేసిన వేస్ట్కి మట్టి అనేది కలిపి ఉంచేసుకోండి. మట్టి కలిపేసుకుంటే అసలు స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి. నేనైతే అలా చేస్తున్నాను. ఇప్పుడు రెండు ప్లాస్టిక్ డబ్బాలు తీసుకున్నాను.
ఇవి ఇంట్లో నాకైతే ఎక్కువగా ఉంటున్నాయి. అవి వేస్ట్ కాకుండా మొక్కలు పెట్టుకోవడానికి నేను ఈ రకంగా వీటిని వాడుకుంటున్నాను. ఇప్పుడు వాటికి ఏంటంటే చాకుని బాగా హీట్ చేసుకొని మనం ఏంటంటే వాటికి హోల్స్ లాగా కాల్చుకోవాలి. చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే మనం వేసిన వాటర్ ఏంటంటే చక్కగా కారిపోయేటట్టుగా మనం హోల్స్ పెట్టుకోవాలండి. ఫస్ట్ దేనికైనా సరే మనం హోల్స్ పెట్టుకుంటేనే వాటర్ అనేది కారిపోతూ ఉండిద్ది. మొక్క అనేది మట్టి బురదగా అవ్వకుండా బాగుండిద్దండి. ప్రతి ఒక్కరు తెలిసిన వాళ్ళు చేస్తారు, తెలియని వాళ్ళకి యూజ్ అయిద్దని నేను ఇంత కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఈ బకెట్లో వచ్చేసి కంపోస్ట్ మట్టి అండి. ఆ కవర్లో వచ్చేసి ఆ 2 కవర్లు ఏంటంటే నేను డైలీ పూజ చేసిన పూలు అనమాట. ఏ రోజుకి ఆ రోజు పూలు తీసేస్తాం కదా, నిన్నటి పూలు ఈరోజు తీసేస్తాం కదా, పెట్టిన పూలు వాడిపోయిన పూలు అవి తీసేసి కవర్లో వేసి ఇదివరకు అయితే కాలువల్లో జల్ది నీళ్ళల్లో వేసేసేదాన్ని. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కొంచెం ఎక్కువగానే వస్తున్నాయి అని చెప్పేసి అవి కూడా మాగాయి కరెక్ట్గా ఇలా మొక్కలు పెట్టేటప్పుడు ఉన్నాయి అనుకుంటే మటుకి ఏం చేస్తున్నానంటే ఇలా కంపోస్ట్గా యూజ్ అయ్యిద్ది కదా అని చెప్పేసి ఆ పూలు కూడా వేస్తున్నానండి. ఇప్పుడైతే కంపోస్టు మట్టి నా దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటున్నాయండి. అవి అన్నీ వాడుకోవట్లేదు. అలాంటి వాటిలో కొంచెం కుండీలుగా ఉపయోగించుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం అడుగున లేయరు మట్టి వేసుకోండి. వాటిపైన పూల వేస్టు, వాడిపోయిన పూలయ్యి, తర్వాత కిచెన్లో వచ్చిన కూరగాయలు వేస్ట్ అవి వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ ఏంటంటే పైన మట్టి వేసేసుకుంటున్నాను. ఇలా మట్టి వేసేసుకొని కంపోస్ట్ రెడీ అయిన దాకా అలా ఉండాల్సిన అవసరం అయితే లేదండి. ఇలా కూడా మొక్కలు అనేది పెట్టుకోవచ్చు. నేనైతే ఇలానే పెట్టుకుంటున్నాను. పైన మొక్కలు కూడా చూసారు కదా డాబా పైన, అందుకనే మీకు మొక్క కూడా చూపించాను అనమాట. కంపోస్ట్ రెడీ అవడానికి చాలా రోజులు పట్టిద్ది కదండి. అప్పుడు దాకా మొక్కలు ఏయోటి మొలుస్తూ ఉంటాయి. ఆ మొక్కలు అలా పీకి పెట్టకపోతే అవి పాడైపోతూ ఉంటాయి. అందుకని ఏం చేస్తున్నానంటే వేస్ట్ అనేది కంపోస్ట్ కిచెన్ వేస్ట్ అనేది పూర్తిగా కంపోస్ట్గా మారకముందే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఒక లేయర్ మట్టి వేసుకున్నాను, తర్వాత పూలుది వేసుకున్నాను, తర్వాత కిచెన్ వేస్ట్ కూరగాయలు అవన్నీ తొక్కులు అవన్నీ వేసేసుకున్నాను. తర్వాత లాస్ట్గా పైన మట్టికి పొలంలో తీసుకొచ్చిన మట్టి వేసేసుకుంటున్నాను. అలా రెండు డబ్బాల్లో సేమ్ అలానే పెట్టేసుకున్నానండి. పొలం వెళ్ళి వచ్చేటప్పుడు మట్టి తెచ్చుకుంటూ ఉంటే కొంచెం మనకేంటంటే ఇలా యూజ్ అవుతూ ఉండిద్ది. నేను 2 ఇయర్స్ పైనే అయిందండి పొలం వెళ్ళొచ్చి. అప్పుడు తెచ్చుకున్న మట్టి ఇప్పటికి యూజ్ అవుతుంది. ఇంకా మట్టి అయితే లేదు. కొంచెం ఆ మట్టి ఉపయోగించే ఈ కంపోస్ట్ 2 కలుపుకొని ఏదైనా మొక్కలు పెట్టుకుంటూ ఉంటాను. ఇది చూసారా, కాకరకాయ మొక్క అండి. కాకరకాయ మొక్క మొలిస్తే మరీ చిన్నగా ఉందలే అని చెప్పేసి అలా డబ్బా కట్ చేసిన అందులో వాటర్ పోసి అందులో పెట్టాను. అది ఏంటంటే కొంచెం పెరిగి తీగలాగా అల్లుకొని మనీ ప్లాంట్కి అల్లేసుకుంటుందండి. అసలు ఆ డబ్బాలో వేరు అనేది ఉండకుండా నన్ను పెట్టు అన్నట్టు పైకి అల్లుకుపోతుంది. అని చెప్పేసి ఇంకా కంపోస్ట్ రెడీ అయిన దాకా ఉంటే ఆ మొక్క మొత్తం అల్లుకుపోయిద్ది, ఆ సన్నగా అలానే ఉండిద్ది అని చెప్పేసి కంపోస్ట్ రెడీ అవ్వకముందే ఇలా వేసి అయితే పెడుతున్నాను. ఇంకా ఒక డబ్బాలోనేమో పచ్చిమిర్చి మొక్కలు పెట్టాను. ఇంకొక దాంట్లోనేమో ఈ కాకరకాయ మొక్క పెట్టేసుకుంటున్నాను. అవి కూడా మొలిచినయే, ఇవి కూడా మొలిచినవే. కంపోస్టు అన్ని రకాల విత్తనాలు వేయటం వల్ల టమాటా మొక్కలు వేస్తాం, వంకాయ మొక్కలు, పచ్చిమిర్చి అలాంటివి ఏయోటి అవి వేస్తాం వల్ల వేస్ట్ అందులో ఉండే గింజలు మనకి ఇలా మొక్కలు మొలుస్తూ ఉంటాయి. ఏదో ఒక మొక్కలు మనం వేసిన కంపోస్ట్లోనే మనకి ఇలా మొక్కలు మొలిస్తే ఇంకా మనం వాటిని తీసేసి కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే ఏంటంటే మనకి కొంచెం హెల్తీగా మనం కూడా ఇలాంటివి పెట్టుకొని కూరగాయలు,
పూలు మొక్కలు అన్నీ చక్కగా పెంచుకోవచ్చు. అందులో నాకు కొంచెం ఇంట్రెస్ట్ కాబట్టి నేను కొంచెం జాగ్రత్తగా ఇలా పెట్టుకొని చేసుకుంటూ ఉంటానండి. ఇంకా ఈరోజైతే టమాటా మొక్కలు పెట్టాను. అలానే పచ్చిమిర్చి, కాకరకాయ మొక్కలు ఇవి కూడా పెట్టానండి. వేస్ట్ ప్లాస్టిక్ డబ్బాల్లోనే నేను ఇలా యూజ్ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఒక కర్ర గుచ్చి దానికి ఇలా అల్లేసుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా ఇలా మొక్కలు పెట్టేటప్పుడు సాయంత్రం పెట్టుకోండి, మొక్క హెల్తీగా కొంచెం పెరిగిద్దనమాట. ఇదండి ఈరోజుకి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.